జాన్ గాస్పుల్ చదువుకున్నాం బిగ్గరగా చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామాన్ని పొందడం వల్ల అయినా ఇంతవరకు పాటలతో మీ నామాన్ని స్తుతించా, గణపరిచిన. ఇదిగో నా ప్రభా, నీ లేఖన వాక్యం కొరకు సిద్ధపడుతున్న మాతో మీరు మాట్లాడుతూ రండి నాయన తండ్రి. నీ మాటల కొరకు వేగిరపడుతుండగా తండ్రి మమ్మల్ని మా ఆత్మని సిద్ధపరుస్తురా. వినగలిగిన చెవును గ్రహింపు హృదయం దయచి నిలబడుతున్న దాసు నన్ను కూడా అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి దైవాన్ని మాటలు నాయన తండ్రి విషదపరచుటకు కావలసిన పరిపూర్ణమైన ఆత్మ జ్ఞానం మీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు దయచేయమని, మీ నడిపింపు నాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. మనం చదవబడినటువంటి మాటలు ఇవి సాక్షాత్తు మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారు పలికిన శ్రేష్టమైనటువంటి మాటలు. అంటే భూమి మీద ఆయన నమ్ముకున్న వారికి, ఆయన ఎందుకు విశ్వసించిన వారికి ఆయన ఇస్తున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక హామీ, ఒక పరిపూర్ణమైనటువంటి వాగ్దానం అని కూడా మనం చెప్పచ్చు. ఏంటి ఆ మాట అంటే, మనం ఇక్కడ చదువుతూ వచ్చాం, నేను మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ఈ లోకములో సంచరించి అనేకులకు ఆయన బోధించినటువంటి ఒక సువార్త ప్రకటన ఏదన్నా ఉంది అని అంటే ఒకే ఒక్క మాట. ఏంటి ఆ మాట అంటే, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందుడి. దేవుడు సువార్త చేశాడంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు, గొప్ప గొప్ప వాక్యోపదేశాలు ప్రకటించినట్టుగా బైబిల్లో రాయబడలేదు. కానీ ఈ అన్ని సువార్తల్లో చాలా ప్రాముఖ్యంగా దేవుని సువార్త ఏదన్నా ఉందంటే ఈ మాట మాత్రమే. అంటే ఈ లోకంలో జీవిస్తున్న మనుషుల దగ్గరకు వచ్చి, ఈ రాజ్యంలో బ్రతుకుతున్నటువంటి జనుల యొద్దకు వచ్చి దేవుని రాజ్యము సమీపించబోతున్నదని మరి హెచ్చరిక చేస్తూ వచ్చాడు. అంటే ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి వచ్చి తన రాజ్యముల గురించి హెచ్చరిక చేయాల్సి వచ్చినదనంటే, ఈ భూమి మీద అంతవరకు మనుషులు జీవిస్తున్న ప్రతి మనుషులు కూడా మనం జీవిస్తున్నటువంటి లోకమే శాశ్వతమని, ఇది నిత్యమైనదని, ఇక్కడే మన బ్రతుకు ఉంటుంది, ఇంతటితో అయిపోతుంది అని భావించే ప్రజల జీవితాల్లోనికి దేవుడు వచ్చి ఈ మాటను బోధించాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క సువార్తను నమ్మి ఆయన విశ్వసించిన వారందరూ కూడా ఒక ప్రత్యేకమైన స్థలములోనికి దేవుడు కొనుక్కోవటానికి ఒక మార్గాన్ని కూడా సిద్ధపరిచినాడు. అందుకే ఆయన ముందుగానే చెప్తాడు, ఏమనంటే నేనే మార్గమును అని అంటాడు. అంటే భూమి మీద మార్గాలు మనుషులు చాలానే ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికి అంటే మోక్షానికి పోవాలనంటే ఈ రీతిగా వెళ్ళొచ్చు, ఈ మంచి కార్యాలు చేసి, ఈ పుణ్య కార్యాలు చేసి, లేదంటే ఈ మొక్కుబడులు చెల్లించి భగవంతుని చేరుకోవటానికి చాలా మార్గాలు ఉన్నాయని మనుషులు బోధించేవాళ్ళు. మనుషుల్ని ఏం చేశారయ్యా అంటే, భగవంతుని చేరుకోవటానికి నానా రకాల మార్గాలు ఉన్నాయని మనుషుల్ని భ్రష్టు పట్టించి తప్పు మార్గంలో నడిపించటం ఈ భూమి మీద అదొక ఆశ్చర్యంగా మార్చబడింది. అది చూసిన దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, మీరు అనుకున్నటువంటి మోక్షానికి వెళ్ళాలంటే ఏకైక మార్గం నేనే.
నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు అని తెలుసుకోండి అని బోధించడానికి వచ్చినాను. ఈ లోకంలో మనం ఎక్కడికన్నా ఇప్పుడు విజయవాడకి వెళ్ళాలంటే ఎట్లయినా వెళ్ళొచ్చు, ఏ రీతికైనా వెళ్ళొచ్చు, దానికి చాలా మార్గాలు ఉంటాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారికి, దేవుని దగ్గరికి మనం కోరుకుంటున్న మోక్షానికి లేదా పరలోక రాజ్యానికి చేరాలని అంటే క్రీస్తే ఏకైక మార్గం. ఆ మార్గం అనేది ఎవరు ప్రవేశిస్తారు ఆ మార్గంలో అంటే ఆయన యందు విశ్వసించిన వారు, ఆయన్ని నమ్మిన వారు, ఆయన నమ్ముకున్న వారికి ఒక హోప్ను కలుగజేస్తున్న మాటలు ఈ మాటలు ఏంటి అంటే, నేను మీకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరికీ దేవుడిచ్చే ఒక ఉన్నతమైన ప్రమాణం ఏంటి అంటే, నేను మీకు స్థలం ఉంది, మీకంటూ ఒక ప్రత్యేకమైన ఒక స్థలం ఉంది. ఈ భూమి మీద జానడ భూమి లేకపోవచ్చు, భారీ భూమి లేకపోవచ్చు. కొంతమంది వాపోతుంటారు, అయ్యో మాకంటూ భూమి బెంగళూరులో కానీ మా ఊరు కానీ మాకు సొంత ఇల్లు లేదు, ఒక సొంత స్థలం లేదు, ఒక సొంత మాకంటూ ఏది లేదండి. అయితే యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి శాశ్వతమైనది, నిత్యమైనది, విలువ కలిగినది అంటే అది ఎవరు కొనలేరు. ఈ చంద్రమండలం మీద సైట్లు అమ్ముతున్నారని నాకు తెలిసింది కొన్ని రోజుల క్రితం. మూన్ మేలే ಸೈಟ್ಗಳು ಮಾರ್ತಾವ್ರಂತೆ. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದುಡ್ಡಿರೋರೆಲ್ಲ ಏನು ಮಾಡ್ಕೊಂಡ್ರು, ಬುಕ್ ಮಾಡಿಬಿಟ್ರು. ಆಲ್ರೆಡಿ ಕೆಲವರು ಬುಕ್ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರಂತೆ, ಅದು ನಮಗೆ ಬೇಕಂತೇಳಿ. ఆ చంద్రమండలంలో డబ్బులు ఎక్కువైనాడు ఏమంటే చంద్రమండలంలో కూడా సైట్లు అమ్ముతున్నారంటే అది కూడా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్నారంట కొంతమంది. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ నేను ఎక్కువగా న్యూస్లో చూడను. ఎందుకంటే ఈ లోకల్ మనం కలవరపెట్టి చాలా వస్తుంటాయి, మనం కలవరపడాల్సిన అవసరం లేదు. ఈ కలవరపడే చాలా వస్తాయి. దేవుడు కలవరంలో రాక మానవు, కానీ ఎవరి వల్ల వస్తాయి వాళ్ళకి శ్రమ. మనం నమ్మాల్సింది దేవుణ్ణి. కొంతమంది ఇప్పుడు ఇరాన్కి ఇక్కడ యుద్ధాలు ఏదో జరుగుతున్నాయని కొంతమంది కలవరపడిపోతున్నారు. అమ్మ రంజాన్ అయిపోతాని ఏమైపోద్దాం, ఇప్పుడు రంజాన్ మాసంలో ఏం వీళ్ళు సైలెంట్గా ఉంటారు, రేపు రంజాన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతాం, వాళ్ళకాడ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, ఈ బాంబులు ఉన్నాయి, వేసుకుంటే ఏమైపోద్దో, దేశం మొత్తం పోతే మూడో ప్రపంచం యుద్ధం వస్తుందేమో అంటే మనుషులు కొంతమంది ఇక్కడ కలవరపడిపోతున్నారు. అంటే ఇది ఏంటంటే ఇంకేడు చచ్చిపోతే మనం ఎట్లా ఏమైపోతుందో మన బ్రతుకని భయం. అయితే ఒక విశ్వాసకి అయితే దేవుడు అంటున్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరుస్తున్నాను, ఆ స్థలములో మీరుండులాగున్నా నా యొద్ద ఉండులాగున్నా నేను మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానని వాగ్దానం ఇచ్చాడు. ఈ మాట ఎప్పుడైతే దేవుడు చెప్పాడో పేతురు ఒక మాట అడుగుతాడు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో ఆ మాట, యోహాను సువార్త 13:36 జాన్ గాస్పెల్ చాప్టర్ 13:36. సీమోను పేతురు ప్రభుతో అంటున్నాడు, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను అనే వాళ్ళకి ఈయనకి ఆ స్థలం గురించి ఈయనకి అనుమానం వచ్చింది. పేతురు గారికి, ఏం ప్రభు నువ్వు ఎప్పుడు చూసి నీ మాట అంటావు, నేను వెళ్తున్నాను, నేను వెళ్తాను, నేను వెళ్తాను అని. ఇప్పుడు నేను వెళ్ళే స్థలము మీకు తెలియదు, కానీ అలానే చెప్పి మీరు తెలియని వారుగానే జీవించరు. ఒకరోజు ఖచ్చితంగా మీరు ఆ స్థలంలోకి వస్తారు. అది పేతురుకు మాత్రమే కాదు, లేదంటే అడిగిన పేతురుకు మాత్రమే కాదు. హెబ్రీ రాసిన పత్రిక చదువుతున్న మాట కూడా కొట్టదు. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ హెబ్రూ చాప్టర్ 11:10. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి శిల్పియో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. ఇదిగో పేతురు కాలంలో కాదంట, ఆ కాలంలో అబ్రహాము కూడా దాని కొరకు ఎదురు చూసాడట. ఎందుకంటే అబ్రహాము కూడా ఒక మాట చెప్పాడు దేవుడు, అబ్రహామా నీ సంతతికి, నీ స్వాస్థ్యానికి
నేను ఒక దేశాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు ఏ దేశం అయితే నువ్వు విడిచిపెడతావో దాన్ని నేను గొప్పగా చేసి దాన్ని నీకు సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తాను. ఈయన అనుకున్నాడు అది నేను పుట్టిన కాలంలోనే జరిగితే బాగుండేది, దానికోసం ఎదురు చూశాడంట. అది ఆ దేశంలో ఆ కాలంలో అది ఏంటంటే వాగ్దానం చేసిన దేశం. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దేశం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వాగ్దానం చేసిన ఒక దేశం కూడా ఒకటి ఉంది. ఆ ప్రదేశం కూడా ఒకటి ఉంది. ఆ ప్రదేశంలోకి మనం చేరాలి అని అంటే ఆ స్థలంలోనికి మనం ఎవరు చేరతారు? అదే చూడండి, యోహాను సువార్త, జాన్ గాస్పెల్ చాప్టర్ 17 verse 24. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు లేవనెత్తితే బాగుంటుంది మనకి. మొదటి లైన్లో చదువమ్మా, 17:24. తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు ఉందురు. ఇది మనకు అండర్లైన్ చేసుకోవాలి. ఎవరు ఉంటారో అక్కడ, ఎక్కడ మన కొరకు దేవుడు స్థలం సిద్ధపరిచిన ఆ స్థలంలో ఎవరుంటారు అని అంటే తండ్రికి అనుగ్రహించబడిన వారు. తండ్రి నాకు అనుగ్రహించబడిన వారు అంటే ఒక మాటలో చెప్పాలంటే దేవుని యొక్క అనుగ్రహం పొందిన వారు. దేవుని అనుగ్రహం మన జీవితంలో నిజంగా అది గొప్ప భాగ్యం. గొప్ప గొప్ప స్థలాలు కొనాలంటే నేమో ఇప్పుడు బెంగళూరులో ల్యాండ్ కొనాలంటే మామూలు రేటు కాదంటాను కదా. కొంతమంది డబ్బులు పెట్టుకున్న వాళ్ళు కూడా యోచన చేస్తారు, ఎందుకు అబ్బా రిస్క్ ఎందుకు, లేనిపోని రిస్క్లు ఎందుకని. అయితే పరలోక రాజ్యంలో స్వాస్థ్యంగా దేవుడు అనుగ్రహించబోయే ఆ స్థలాన్ని మనం పొందుకోవాలంటే అంటాడు ఆయన అనుగ్రహం మనకి ఎలా వస్తుంది అని అంటే కేవలము ఒక విశ్వాసమును బట్టే, ఒక నమ్మకమును బట్టే. అందుకని యేసు ప్రభు నాకు అనుగ్రహించబడిన వారందరూ నాతో కూడా ఉందరు. అంత మాత్రమే యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడంటే దాన్ని కూడా చూడండి. ఆ మాట నేను చూపిస్తాను ప్రశ్నకి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రూ చాప్టర్ 13 verse 14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు. ఏం లేదంట. ఎందుకు దేవుడు చెప్తున్నాడయ్యా, మీకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాను, అక్కడికి వెళ్తాను, నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ వస్తాను, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని ఎందుకుంటున్నాడంటే ఈ భూమి మీద నిలువరమైనవంటే మనం శాశ్వతమైనది, స్థిరమైనది, పరిపూర్ణమైనది లేదా పర్మనెంట్ అయినది ఏది కూడా లేదు అని చెబుతున్నాడు. నిలవరమైన పట్టణం ఇక్కడ మనకు లేదు అంటే ఈరోజు కొంతమంది దీని మీద ఎన్ని ఆశలు కదా, ఈ భూమి మీద ఎన్ని ఆశలు, ఎన్ని కోరికలు, ఎన్నో చేయాలని, ఎంతో సంపాదించాలని పరిగెడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. అలాంటి వారికి దేవుడు అంటున్నమాట, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. అయితే నిలువరమైనటువంటి పట్టణములో మనం చేరాలి అని అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 2 Corinthians chapter 5 verse 1. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము. నేను 4 మాటలు చెప్పి ముగిస్తా. చెప్పమ్మా. భూమి మీద మా ఈ నివాసమైన ఈ మన గుడారము శిథిలమైపోయినను దేవుని చేత కట్టబడినది నిత్యమైన పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. మొట్టమొదటగా మనం ఆ దేవుడు అనుగ్రహించే స్థలములో మనం చేరాలి అంటే మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు. సంఘములో ఉన్న మనందరము కూడా, జీవముల దేవుని ఆలయంలో ఉన్న మనందరము కూడా, దేవుడు మన కొరకు నిలవరమైన పట్టణం ఇక్కడ లేదు అని చెప్పి మరి అది ఎక్కడుందయ్యా అని అడిగితే మనుషుల చేత కట్టబడనది, మనుషుల చేత తయారు చేయబడినది కాక
దేవుని చేత కట్టబడినదంట. అది ఎలాంటిది అంటే సత్యమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది. ఆమేన్. శాశ్వతమైన నిత్యమైన నివాసం అని ఒకటి మనకు ఉన్నది అని మనం ఎరగాలి. ఆ రాజ్యము గురించి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రకటించాడు. ఆ రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడంటే ఆల్రెడీ పరిపూర్ణమైనదని అర్థం. ఇందాక మనం చదివిన మాటలు ఏంటయ్యానంటే నేను పరలోకంలో స్థలం సిద్ధపరచ వెళుతున్నానని చెప్పాడు కదా. అయితే ఆయన సువార్త చేసింది వేరే విధంగా చెప్పాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది అది. అయితే ఆ పట్టణంలో మనం నిలవాలి అని అంటే నిత్యమైనటువంటి నివాసము ఉన్నది అని ప్రతి విశ్వాసం ఎరగాలి. ఈరోజు ఎందుకు ఈ మాటలు నొక్కి చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు అంటే చాలామంది క్రైస్తవులకు కూడా దేవుని రాజ్యం అనేది ఒకటి ఉందని, ఆ రాజ్యము శాశ్వతమైనదని, నిత్యమైనదని, దానిలోనికి మనం చేరతామని కొంతమందికి అవగాహన లేదు. అది చాలా బాధాకరం. మీకైతే ఉందేమో, ఈ మాటలు మీకైతే ఉందేమో, కానీ యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అని మీరు అడిగితే కొంతమంది చెప్పే సమాధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. చాలా విచిత్రంగా ఉంటాయి. యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నాము అంటే నేను ఒకప్పుడు జబ్బుతో ఉన్నాను, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు, నేను నమ్ముకుంటున్నాను. నేను విపరీతమైన అప్పుల్లో ఉన్నాను, ఆ టైంలో నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, దేవుడు వాటన్నిటిని విడిపించి నాకు రక్షణ ఇచ్చినాడు కాబట్టి దేవుడిని నమ్ముకున్నాను. కానీ ఈ సమాధానాలన్నీ యాక్చువల్లీ దేవునికి ఉపయోగపడతాయా? దేవునికి ఏవి పనికిరావు. దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటే ఆయన రాజ్యం కొరకు మాత్రమే నమ్మాలి, అంతే, ఇంకంతే. అందుకే నేను చెప్పేది మొదటి భూమి మీద నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి. మనమైతే అప్పులు ఎలా పోవాలా, జబ్బులు ఎలా పోవాలా, సమస్యలు ఎలా పోవాలా, శోధనలు ఎలా పోవాలా, ఎక్కడికి పోతే మంచిగా ఉంటుంది, ఏ చర్చికి పోతే బాగుంటుంది, అది కూడా మళ్ళా నెంబర్ 1 చర్చి, మోస్ట్ ఫేవరెట్ చర్చి ఇన్ బెంగళూరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సరే, ఇంకొంతమందికి ఎక్కువగా జనాలు ఏ చర్చికి పోతే అక్కడ ఏదో బాగుంటున్నట్టునే అక్కడికి పోయేది. విశాలంగా పోయే మార్గం కూడా ఎట్టుంటుంది, నాశనానికి పోయే మార్గం ఎట్టుంటుందంట, విశాలంగానే ఉంటుందంట. అందులో పోవారు అనేకులు ఆడైతే షూలు వేసుకొని ఆరాధించవచ్చు, తల మీద ముసుగు లేకుండా ఆరాధించవచ్చు. ఆడ కండిషన్లు ఉండవు, రూల్స్ రెగ్యులేషన్లు ఉండవు. ఎందుకంటే ఆడిచ్చే కానుకలు కూడా కట్ట ఉంటాయి పాస్టర్కి. ఒక కుటుంబాన్ని బాగొట్టుకున్నాడంటే పోయినట్టే 1000 రూపాయలు ఆ పాస్టర్కి. కాబట్టి పొరపాటున కుటుంబాలని పాడు చేసుకోడు ఆయన. లాస్ట్ టైము ఆ కరోనా టైంలో చూసాను కొన్ని మందిరాలలో కార్లలో కూర్చొని ఆరాధించవచ్చంట. కార్లు అంటే డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ చేయాలి కదా, అందుకని కార్లో తిక్కుంటా కార్లలో కూర్చొని బయట LED స్క్రీన్లు పెట్టి, పెద్ద స్క్రీన్లు పెట్టి మీకు వినపడుతుంటుంది, మీరు అలాగే ఆరాధించండి. ఎంత విచిత్రం! విశ్వాసులకు అనుకూలమైనటువంటి బోధనలు, విశ్వాసులకు అనుకూలమైనటువంటి సేవలు ఈ రోజుల్లో తయారయ్యాయి. అందుకని బైబిల్ అంటుంది ప్రజలు కల్పనాద కథల కాలం తిరిగే కాలం ఒకటి, తమకు అనుకూలమైన బోధకుల్ని ఏర్పాటు చేసుకుంటారంట. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండే పాస్టర్ కావాలి. ఏదైనా ఒక చర్చికి పోయాడంటే ఆయన వాళ్ళకి అనుకూలంగా వాక్యం చెప్పబెట్టి ఈయనేది ఎప్పుడు మారు 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 అంటుంటాడు. ఇంకేం మారాలి? నేను యేసుప్రభుని నమ్ముకోలేదా, బాప్తిసం తీసుకోలేదా, చర్చికి బాగోట్లేదా, ప్రభువుల్లో చేయట్లేదా, ఇంకా ఏంది నేను మారేది అని అనుకుంటా ఉంటాను. వీళ్ళకేం కావాలా? మేమంతా అయిపోయింది, బ్లెస్సింగ్ కావాలంతే, ఆశీర్వాదాలు కావాలంతే. కానీ దేవుడు దానికి కాదు. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత, దేవుని ఆలయంలోనికి వచ్చిన తర్వాత దేవుడు మనకు పర్టికులర్గా ఒక మాట బోధిస్తాడు. యాకోబు బేతేలులోకి వెళ్ళి దేవుని మందిరంలో పడుకున్నప్పుడు ఆయన చూపించింది ఒకటే, పరలోకపు గవిని ఇదే, పరలోకపు గవిని ఇదే. యాకోబుకి అదే చూపించినాడు, ఇది పరలోకపు గవిని ఇదే. దేవదూతల నిచ్చెన మీద నుంచి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పరలోక దేవుని సంఘములోనికి మనం చేరామనంటే ఇక్కడ నీకు ఏ ఉపదేశం ఉంటుంది అంటే దేవుని రాజ్యంలోనికి నువ్వు ఎలా ఎక్కిపోవాలో బోధ మాత్రమే ఉంటావు. దానికి మించి నువ్వు వచ్చే బోధ ఏదన్నా ఉందా అంటే అది దొంగ బోధలే, అపవాది బోధలే.
అయితే ఈ రోజుల్లో ఆ బోధలు ఏమైపోయినాయి? జనాలకి చెవులకి ఇంపుగా అయిపోయాయి. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ అంత్య దినాల్లో ఉన్నాం. దేవుని రాజ్యము గురించినటువంటి మర్మాలు మనుషులకు బోధించట్లేదు. యేసుప్రభు నమ్ముకుంటే చాలు మన పరలోకానికి పోతాం అనే బోధలు ఎక్కువైపోయాయి. ఆయన రాజ్యములకు మనం పోవాలని అంటే అది నిత్యమైనటువంటి నివాసం. ఆ నిత్యమైన నివాసంలో దేవుని ఎడల నీతి వలన మాత్రమే మనము చేరగలం అని మనం ఎరగాలి మొట్టమొదటిగా. రెండవదిగా అంటాడు యోహాను సువార్త 12:25 జాన్ గాస్పెల్ చాప్టర్ 12:25. యోహాను సువార్త 12:25. Ignition off. నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీతో నిత్యముగా చెబుతున్నాను. దేవుడు కొన్ని రెక్కలు మాత్రమే చెప్తాడు ఆ మాట. ఏమని? నిత్యముగా చెబుతున్నాను అంటాడు. నిత్యం అంటే కరాఖండిగా, నిజముగా. ఇంక దీన్ని మార్చడం వీలు కాదు. ఈ లోకములో మనము దేని కొరకైనా కానీ బ్రతకటం ఆరంభించామనంటే పరలోక రాజ్యంలో బ్రతుకును మనం కోల్పోతామని అర్థమవుతుంది అయిన మాటలు. ఈ లోకంలో బ్రతకటానికి మనము చూసుకున్నామనంటే పరలోక రాజ్యంలో శాశ్వతంగా బ్రతకటానికి సౌభాగ్యాన్ని మనం కోల్పోతాం. అందుకని అంటున్నాడు, లోకం కోసం బ్రతకకూడదు, దేవుని రాజ్యంలో బ్రతకాలంటే. అందుకని అంటున్నాడు లోకస్వార్త 16:25 ఒక దేవుడు ఒక కథ చెప్తాడు. ధనవంతుడు ఈ భూమి మీద తనకి ఇష్టమనిట్టుగా సుఖం అనుభవిస్తూ బ్రతికాడు. అయితే దరిద్రుడు తన జీవితకాలం అంతా కష్టము దరిద్రతను అనుభవిస్తే జీవించాడు. కానీ వీరిద్దరిలో మార్పు ఏంటయ్యా అంటే, ఈ దరిద్రుడు ధనవంతుని ఉంటూ ధనవంతుని యొక్క జీవితాన్ని ఆశించలేదు, కోరుకోలేదు. నేను కూడా ఆ ధనవంతుల్లాగా ఉంటే చాలా బాగుండు అని ఉంటే వాడు బతుకు కూడా ఎంత దరిద్ర బతుకున్నా కూడా నరకానికే పోయి ఉండేవాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ దరిద్రుడు దరిద్రమైన బ్రతుకు, నీచమైన బ్రతుకు, నికృష్టమైన జీవితం జీవిస్తున్నప్పటికీ ఆ ధనవంతుల్లాగా నేను కూడా ఉదారంగా వస్త్రం ధరిస్తే ఎంత బాగుండు, ఖద్దరు సొక్కాలు వేసుకుంటే ఎంత బాగుండు, నేను కూడా ఆ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటుంటే ఎంత బాగుండు. ఈరోజు మన కూడా అప్పుడప్పుడు కొన్ని టక్ 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 టక్ని వేసేస్తాడు సాతాను లోపల. ఇలా ఉండకూడదు, అలా ఉంటే ఎంత బాగుంది, ఇలా ఉంటే ఎంత బాగుంటాయి. దేవుడు మన జీవితంలో ఏ స్థితిలో మనం పెట్టాడో ఆ స్థితిలో మనం సంతృప్తి నుండి ఎరగటానికి తెలుసుకోవాలి. అదే పౌలు అంటాడు, నేను ఏ స్థితిలో నుండా నెరుగుతాను, ప్రతి స్థితిలో నేను నెరుగుతాను. ఏముంటాను? సంతృప్తి నుండి నెరుగుతాను. సంపన్న స్థితిలో నుండి నెరుగుదను, దీన స్థితిలో నుండి నెరుగుదను. ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి ఉండటం మాత్రం నాకు తెలుసు. మన జీవితంలో సంతృప్తి ఉన్నప్పుడు అసంతృప్తి అనే దానికి మాట ఉండదు, తాగుండదు. అసంతృప్తి ఎక్కువైనప్పుడు అయ్యో అది ఉంటే నాకు బాగుండే, ఇది ఉంటే నాకు బాగుండే అని ఇంక మన ఆలోచనలు ఎగిరిపోతాయి. అలా ఉండకూడదు. అంటే లోకంలో ఉన్న వాటి కోసం ధనవంతులు తనకి ఇష్టమైనట్టుగా బ్రతకడానికి ఆశించాలి. లోకం కూడా మన ఎదుట ఉంది, మనం కూడా మన ఇష్టమైనట్టుగా మనం బ్రతకచ్చు కదా. ఎవరు అడుగుతారు? మనకి ఇష్టమైనట్టుగా జీవించవచ్చు. ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతాడా? ఏ రోజైనా వచ్చి మన ఎదుట నిలబడి దేవుడు అడ్డం పడతాడా? ఒకవేళ మన మనుషులు ఏమన్నా అడ్డం పడతారేమో, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. కానీ దేవుడు ఎప్పుడు అడ్డుపడ్డాడు. నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, పూర్తి నీకు స్వతంత్రం ఇచ్చినాడు. అయితే నువ్వు ఇష్టానుసారంగా జీవించిన తర్వాత ఒకరోజు లెక్క కూడా ఉంటుందని ప్రసంగిలో కూడా ఆయన ముందుగానే హెచ్చరించినాడు. నీకు ఇష్టమైనట్టు తినుము, నీకు తిరుగు, సుఖించు, అన్నీ చేయి, కానీ ఒకరోజు ప్రభు నిన్ను వాటన్నిటిని విషయమై లెక్కలోనే తెస్తాడు. మనుషుడికి దేన్ని బట్టి ప్రతిఫలం ఇస్తాడయ్యా అంటే చేసిన పనిని బట్టి. ప్రకటనలు అదే అంటాడు, ఎవడు వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇయ్యటకు జీతము నా యొద్ద ఉన్నది, జీతం ఆయన చేతుల్లో ఉంది. అయితే మన క్రియలు మంచివిగా ఉండాలి. అవతల ఎంతన్నా ఉన్నాయి మనకు సెకండరీ. మనమే ఎలా ఉన్నాం, మనం నడిచే మార్గం మంచిదైతే
మనం నడిచే మార్గం పరిశుద్ధమైనది అయితే, యథార్థమైనది అయితే, తగిన దినమున ప్రతిఫలం ఖచ్చితంగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అది కాకపోయినామనుకోండి, ఒకరోజు అదే ప్రభు ఎదుట మనము సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తుంది. అందుకని చాలా మాటలలో భక్తులు హెచ్చరిస్తూ వచ్చారు, ప్రభు దినపు రాకడ యందు మనం సిగ్గుపడనక్కర్లేని వారి వల్లే మనం తలలు పైకెత్తుకొని ప్రభు ఎదుట నిలబడే వారుగా దేవుడు మనం స్థిరపరచునుగాక అంటాడు. అంత మాత్రమే కాదు, అందుకని అంటున్నాడు అపోస్తుల కార్యంలో కూడా 14:22 కూడా ఒక మాట అంటాడు ఆయన పౌలు, పేతురు అంటాడు, మనం అనేకమైన శ్రమను అనుభవించి దేవుని రాజ్యంలో చేరదు. అనేకమైన శ్రమలు. ఈరోజు దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అని అంటే శ్రమ మన ముందు ఉంది. ఏముంది? శ్రమ ఉంది. శ్రమను అనుభవించకుండా, శ్రమను జయించకుండా మనం ఎప్పుడు విజయాన్ని చూడలేము. యుద్ధంలో గెలవాలి అని నేను గెలిచినాను అనుకుంటే సరిపోదు, కానీ యుద్ధాన్ని చెయ్యాలి. యుద్ధం చేసి గెలిచిన వాడికే గెలుపు వర్తిస్తుంది. యుద్ధము చేయకుండా, పోరాటం చేయకుండా నాకు నేను గెలుచుకున్నానంటే దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని యోబులు అంటాడు, భూమి మీద మనుషుని దినములన్నీ యుద్ధ దినములు కావా. ఆత్మీయ జీవితంలో మనం ప్రతిరోజు ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది ఆత్మీయ జీవితంలో. అయితే ఆ యుద్ధంలో మనం ఏం కాకూడదు అంటే ఓడిపోకూడదు, శ్రమలో కృంగిపోకూడదు, వాటిని జయించే వరకు ఉండాలి. అందుకని ఆత్మీయ జీవితంలో మనం ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేయాల్సిన విషయం ఏంటంటే, శ్రమ ఎప్పుడైతే అధికమవుతుందో ప్రార్థనలో కూడా మనం అధికంగా ఉండాలి. కొంతమంది జీవితాల్లో శ్రమలు అధికమైనప్పుడు ప్రార్థన కనుమరుగైపోతుంది. ప్రార్థన కనుమరుగైపోయేదంటే ఇక ఒకటే, ఆ శోధన దినదినం నెలలకు వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ పెరిగినట్టు పెరుగుతూనే ఉంటాయి, కానీ పొరపాటునవి తగ్గవు. అందుకని యేసు ముందుగా శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. మరి శోధనలో ఉన్నప్పుడు ప్రార్థించకపోతే, శోధనలకు రాకుండటానికే ప్రార్థన అయితే, మరి శోధనలోకి వచ్చిన తర్వాత ఇంకెంత ప్రార్థన ఉండాలి? యేసు ప్రభు గుడికి శిలువ మరణం తన ఎదుట ఉన్నప్పుడు ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి హృదయములో ఎంతగానో వ్యాకులు పడి ప్రార్థన చేశాడు. ఎంతో వ్యాకులు పడి ప్రార్థన చేశాడు. హృదయంలో కలవరపడినందు వల్ల, కలవరపడద్దు, జడియొద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు అన్న దేవుడే ఆయన హృదయంలో వేదన చెంది, కలవరము చెంది, బలము కలిగినటువంటి ప్రార్థన చేశాడు. శ్రమ అధికంగా ముందుందని, ఆ సమస్య ఇక తప్పించుకోవాలని కాదు, దాన్ని జయించుటకు శక్తిని నాకు ఇవ్వమని ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడో ఆకాశం నుండి, పరలోకం నుండి ఒక దేవదూత వచ్చి ఆయన పక్కన నిలిచి ఆయనను బలపరిచిన రాయబడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే ఆ సమస్య గురించి ఆయన ఎక్కువగా బలంగా ప్రార్థన చేశాడో దేవుని యొక్క దూత అతన్ని బలపరిచాడు. మన జీవితంలో కూడా, మన బ్రతుకుల్లో కూడా మనం సమస్యల శోధనలు ఎంత ప్రార్థన చేయగలిగితే దేవుని సహాయం అంతగా మనకు దొరుకుతుంది. సమస్యల శోధనల్లో మనం చూడాల్సింది సమస్యలను కాదు, ఆ గురంతా, ఆ టైంలో గురంతా మన ప్రభు మీదే ఉండాలి. ఆమేన్. పొరపాటున నీ జబ్బు వైపు చూడొద్దు, పొరపాటు నీ నష్టం వైపు చూడొద్దు, పొరపాటున నీ సమస్య వైపు చూడొద్దు. నీ విశ్వాసానికి కర్త అయిన యేసు వైపు చూసి మాత్రమే మనం ప్రార్థించాలి. వీటి వైపు చూసామనంటే మనం మునిగిపోతాం. ఎందుకంటే మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మనం ఎప్పటికీ చెయ్యి విడిచిపెట్టాడు. పేతురును కూడా పిలిచాడు, ఆ సముద్రంలో చూశాడు కదా. యేసు సముద్రం మీద నడిచి వస్తుంటే, యేసు ప్రభా అది నువ్వేనా అంటే, నేనే పేతురు, ఎందుకు భయపడతావు? అలా అయితే ప్రభా నీవే అయితే నేను కూడా నీలా నీ దగ్గరికి నడిచి వచ్చేట్టుకు నాకు సెలవు అని అంటే, దానికేముంది, నువ్వు నమ్ముతుంటే వచ్చి కమాన్ అని అన్నాడు. కొద్ది దూరం నడిచినాడు పేతురు కూడా. ఆ పేతురు కొద్ది దూరం నడిచినాడు, కానీ ఎప్పుడైతే 4-5 అడుగులు వేయగానే అలలో ఆ సముద్రంలో ఘోష చూసి భయపడింది.
ఎప్పుడైతే వాటి వైపు చూసి భయపడ్డాడో ఏమైపోయాడు? మునిగిపోవడం ఆరంభించాడు. అందుకని మనం దేవుని వైపు చూస్తే దేనికి భయపడరు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మొండిగా ఉంటారు. మనం చూసింది ఎవరిని? దేవుణ్ణి. మనం పిలిచింది ఎవరు? దేవుడు. మనం ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో నమ్మదగిన వారం కాకపోవచ్చు, కానీ మనం పిలిచిన దేవుడు మాత్రము నమ్మదగిన వాడు. ఈ సంవత్సరం నాకు కూడా ఇచ్చిన వాగ్దానం అదే, నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మనం ఆయన పిలిచిన పిలుపుకు లోబడి ఆయన చెప్పినట్టు మనం నడుచుకొని పోవటమే మన విధి. ఇక మన మీద ఎలాంటి ఎన్ని బన్నా ఏ బన్నా కూడా మొత్తం ఆయన మీద పడినట్టే. ఆమె అందుకని మిమ్మల్ని నిందించే వారి నిందలు నా మీద పడ్డాడు. ఆయన చూసుకుంటాడు, మనం ముందుకు సాగిపోవటమే. అంతేగాని మన స్వభావాన్ని కానీ మన గుణాన్ని కానీ ఇంకొకదాని కొరకు మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూస్తూ ఈ లోకం కొరకు బ్రతకటం కాదు, ఈ లోకంలో క్రీస్తు కొరకు బ్రతకగలిగితే ఆ రాజ్యములు మనం చేరగలుగుతాం. ఆమె అంత మాత్రమే కాదు, మూడవదిగా చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 21, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నలాగున జయించు వారిని నాతో కూడా ఇది కథ. ప్రాముఖ్యమైన ఏంటంటే దేవుడు అంటున్నాడు, నేను జయించి నేను ఏ రీతిగా సింహాసనం మీద కూర్చుని నా తండ్రి వద్ద ఉన్నానో ఈ లోకంలో కూడా నన్ను నమ్ముకొని జయించే వారిని నాతో పాటు నా సింహాసనం మీద నేను వారిని కూర్చుండబెడతాను. అంటే జయించేవారుగా ఉంటాయి. ఆయనతో ఉండాలి అని అంటే జయించేవారుగా ఉంటాయి. ఏం జయించాలి? మెచ్చుకు కొన్ని మాటలు నేను చెప్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, జాన్ గాస్పెల్ చాప్టర్ 16 verse 33, నేను లోకమును జయించి ఉన్నానంటాడు ఆయన. మొట్టమొదటిగా మనం జయించాల్సింది ఏందయ్యా అంటే లోకం. ఎందుకయ్యా లోకాన్ని జయించాలి? మనం ఉండేది ఏడా? పరలోకంలోనా? మనం ఉండేది ఈ లోకంలోనే కదా. కాబట్టి మొదటగా మనం జయించాల్సింది ఏదన్నా ఉందంటే లోకం. ఈ లోకంలో ఏమున్నాయి? ఈ లోకంలో ప్రాముఖ్యమైనవి 3. ఇంకేమీ పెద్దగా ఎక్కువ చెప్పల దేవుడు. శరీరాశ, నేత్రాశ, జీవకుటంబం. ఈ 3 దృష్టి నుంచి పుట్టే. ఈ 3టిని కానీ మనం జయించామనంటే ఆల్మోస్ట్ లోకాన్ని జయించినట్టే. అయితే ఈ 3టిని జయించాలంటే ఒక్కటి చాలు. ఒక్కటే. ఏంటది? విశ్వాసం. అందుకంటాడు, ఈ లోకమును జయించిన విషయం అది మీ విశ్వాసమే. అంటే చూడండి, సాతాను అస్త్రాలు 3, కానీ మన అస్త్రం దేవుని మీద ఉన్న విశ్వాసం. అంతే. ఇది ఒక్కటిగా ఉంటే చాలు, వాడు మనల్ని ఏమి చేయలేడు. శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవ కుటుంబం కానీ ఇవి మనల్ని కలగలేడు. సంపాదించుకున్నాం ఆస్తులు, కూడబెట్టుకున్నాం కోట్లు, కట్టుకున్నాం కోట్లు, ఏది కాదు. ఎన్ని దేవుడు ఎదుట మనకి ఎలా కనపడతాయంటే పౌలు ఒకే మాట్లాడతాడు, ఇవన్నీ కూడా నేను లోకంలో ఏదైతే మేలుకరమైతే మనుషులు అనుకుంటున్నారో, మనుషులు అంటూ ఉంటారు కదా, వెనక 4 రాళ్ళు వేసుకోరా, 4 రాళ్ళు వేసుకుని పెట్టుకోరా అంటారు. జనాలు ఆ రాళ్ళ కోసమే మన అనుకుంటారు, మన కోసం ఉంటారు. ఆ రాళ్ళు పోతే నీకు విలువ లేదు, రాయికే విలువ ఉందేమో కానీ మనకు లేదు విలువ. అందుకని ఆ వెనకుండే రాళ్ళను చూసైనా చేస్తారు. మా అమ్మని అప్పుడప్పుడు కమ్మలు ఎందుకు మనకి, ఉంగరాలు ఎందుకు మనకి అంటే, నాకు అవి చూసైనా అన్నం పెడతారు అంటది మా అమ్మ. లాస్ట్ నాకు ఎవరైతే నన్ను చూసుకుంటారో వాళ్ళకి ఇస్తాయి అంట. చూడండి, 4 వాటిని చూసి పెట్టేవాళ్ళు. అది నిజమైన ప్రేమేనా? అంటే భూమి మీద లేరు నిజమైన ప్రేమ చూపించేవాళ్ళు.
అయితే దేవుని సన్నిధిలో మనం ఉండాల్సిన దేవుని లోకమును జయించేవాడు. అందుకే దేవుడు అంటే నేను లోకమును జయించుకున్నాను. మరి ఆయన కుమారులు ఆయన పిల్లలు అయితే మనం కూడా ఖచ్చితంగా లోకమును జయిస్తాం. రెండవదిగా అంటాడు ఫస్ట్ యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచ్చినంటాడు దుష్టుని జయించాలంటాడు. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచ్చినల్లో మాటలు ఉంటాయి. దుష్టుని జయించాలి. మొదటిగా లోకాన్ని జయించాలి. రెండవదిగా ఈ లోకంలో ఉండేది ఎక్కడయ్యా అంటే, ఈ లోకమంతా ఎక్కడుందయ్యా అంటే, ఈ లోకము ప్రస్తుతము దుష్టుని యందు ఉన్నది. ఈ లోకం ప్రజెంట్ అధికారి ఎవరయ్యా అంటే మనం మోదీ అంటాం, లేదంటే ఇంకొకరు అంటాం. కాదు, ఈ లోకానికి ప్రస్తుతానికి అధికారి ఎవరయ్యా ఉన్నారంటే దుష్టుడు. ఈ లోకంలో ఉండి వాడిని ఎదిరించాలంటే, వాడిని జయించాలి. దుష్టుని ఎదిరించాలనంటే దేవుని ఆత్మను మనం పొందుకుంటాం. దేవుని ఆత్మ పొందుకుంటాం. అందుకని యేసు ప్రభు బాప్తిసం అయిపోతానే ఆయన కొండ మీదకి వెళ్ళి విశ్వాసంలో ప్రార్థన చేశాడు. ఉపవాసముడు ప్రార్థన. ఎందుకు? దేవుని ఆత్మ బలము కొరకు. అది ఎప్పుడైతే పొందుకున్నాడో అప్పుడు సాతాన్ని జయించగలిగినాడు, దుష్టుని జయించగలిగినాడు. కాబట్టి మన ఆత్మిక జీవితంలో కూడా ఈ ప్రార్థన, ఉపవాస ప్రార్థనలు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనది. దుష్టుని ఏ రీతిగా మనం జయించగలగాలంటే క్రీస్తు అనుగ్రహించే సర్వాంగ కవచాలను మనం ధరించుకోవాలి. రక్షణ అనే శిరస్త్రాలు, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఖడ్గము, సిద్ధ మనసు అనే జోడు, సత్యం అనే దట్టి, ఇవన్నీ మనం కట్టుకొని దుష్టుని ఎదురు నిలబడగలిగితే అప్పుడు వాడిని మనం జయించగలుగుతాం. అంతేగాని దావీదుకు సౌలు పోయి ఇదిగో నా వస్త్రాలు వేసుకో, నా రాజ్య వస్త్రాలు వేసుకొని గొల్లేతు మీద పో అంటే అవి తగిలించుకొని అబ్బే నాకు ఈ వాడుక లేదు, నాకు ఎన్నొద్దు, విశ్వాసం అనే డాళ్ళను చేత పట్టుకొని క్రీస్తు యొక్క శక్తి చేత ఆయన నమ్మకం చేత నేను గొల్లేతు మీదకి వెళ్తాను. అందుకనే అంటాడు దేవుడు ఈటి చేతను, డాలు చేతను, కత్తి చేతను రక్షించేవాడు కానే కాదు. ఆయన మనం తోడు తెస్తాడు. ఆమె ఆయన విశ్వాసం, మన ఎడలో ఉన్న విశ్వాసమును బట్టి. మూడవదిగా అంటాడు, అదే ప్రాముఖ్యమైన మాట, మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. వీటన్నిటిని జయించాలంటే అదే అంటాడు ప్రాముఖ్యమైన మాట, విశ్వాసం. అది చాలు. ఎవరు ఈ లోకాన్ని జయించగలరంటే దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు. దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే లోకాన్ని కానీ దుష్టుని కానీ జయించగలుగుతారు. మరి దేవుని మూలంగా పుట్టిన వారు ఉంటారా? కీర్తనలో 103లో ఏమంటాడు? మనందరము ఆయన వారు, ఆయనే మనలను పుట్టించను. మరి అందరిని ఆయన పుట్టించినప్పుడు మరి ఏడు మాత్రం ఏంటి? నా వలన పుట్టినవారు, నా మూలముగా పుట్టిన వారే లోకమును జయించుదు. దేవుని యొక్క బీజం అనగా దేవుని మాట చేత మనం మార్చబడ్డాం. అందుకని ఒకడు దేవుని రాజ్యమునకు పోవాలంటే ఏం చేయాలయ్యా అంటే నీటి ద్వారా అయినా ఆత్మ ద్వారా కొత్తగా జన్మించాలి. అంటే దేవుని మాట మనం ఏం చేయాలంటే నూతన సృష్టిగా మార్చాలి. అందుకని ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మనం మార్చబడాలి. పాతవి గతించెను, యుగో సమస్తమును క్రొత్తవాయను. క్రొత్తదనం క్రీస్తుల్లో దేవుడు కోరుకున్న క్రొత్త విధానం మనలో ఉండాలి. అందుకని జయించిన వాడు ఏం చేస్తాడు? ఒక స్తంభంగా ఉంటాడు. ప్రకటనలు రాసుకొని ఇంటికి తర్వాత చదువుకుని రెవల్యూషన్ చాప్టర్ 12:11 కానీ, రెవల్యూషన్ చాప్టర్ 15:2 కానీ, ఇక్కడంతా మనం చదివినప్పుడు వీళ్ళు జయించి వాళ్ళ యొక్క అనుభవాన్ని దేవుడు చెప్తాడు. అయితే చివరిగా నేను మాట చెప్పి నేను ముగిస్తాను ఫైనల్గా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 21:2. ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన ఏంటంటే సిద్ధపడి ఉండాలి. ఇది చూశాడు, పెండ్లి కుమార్తె వలె
సిద్ధపడి. సంఘాన్ని దేవుడు దేనికి పోలుస్తున్నాడు అంటే వధువుగా, పెండ్లి కుమార్తె వల్ల సంఘాన్ని ఆయన పోలుస్తాడు. సంఘములో మనం ఉండి ఎలా ఉండాలయ్యా అంటే దేవుని రాజ్యము కొరకు సిద్ధపడే అనుభవం ఉండాలి. సిద్ధపడకపోతే తిరుబడిగా కూర్చొని ఒకరోజు చింతపడాల్సిందే. మన జీవితంలో ఎప్పటికైనా ప్రభు కొరకు సిద్ధపాటు ఉండాలి. దేనికైనా ఏం చేయడానికైనా సిద్ధపాటు ఉండాలి. వెనకడుగేసే వారంగా ఉండకూడదు. ఇవన్నీ నేను పరలోక రాజ్య సంబంధం గురించి చెప్పాను. దేవుని రాజ్యం అనగా పరలోకంలో ఉందనే అపోహ కొంతమందిలో కూడా ఉంది. అందుకని ఇస్తుంటాడు, ఆయన రాజ్యం ఎక్కడుంది? మీతోనే ఉంది. ఎక్కడ ఉందంటే ఎవరుందని పరలోకం అంటే ఆ పైన ఉంది, చచ్చిన తర్వాత పోతాం వాడికి అంటాం. చచ్చితే పోయేది పరలోకం. చచ్చినోడు వచ్చిన చెప్పాడు కన్నా నా రాజ్యము మీతోనే ఉంది. ప్రకటనలో అయితే అంటాడు, తన కాపురముండు స్థలము తన సొంత ప్రజల మధ్యనే. ఆయన రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడే లేదు, మన మధ్యనే ఉంది. అందుకని చిన్నమందా భయపడకము. ఆయన తనకు రాజ్యముని మీకు అనుగ్రహించేది ఆయనకు ఇష్టమయ్యమని. ఆయన రాజ్యం ఏంటయ్యానంటే లోకం వేరే, ఆయన సంఘం వేరే. అంతే. సంఘము అనేది ఆయన రాజ్యం. ఈ రాజ్యాలన్నిటిని ఆయన పరిపాలిస్తుంటాడు. సంఘాలను ఇప్పుడు ఈరోజు కొంతమంది పాస్టర్లు పరిపాలిస్తారు, సంఘ పెద్దలు పరిపాలిస్తారు. వాళ్ళు అనుకున్నదే శాస్త్రం అన్నమాట. పాస్టర్ అనుకున్నది అంతిమ నిర్ణయం. ఆయన ఆలోచనలు మీరేనంటే వాళ్ళు బహిష్కరించటమే. అది కాదు. సంఘ సంస్కర్త ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. మరి సంఘములన్నిటికీ ఆయన ప్రత్యేకించి ఒక రాజ్యంగా చేశాడు. అందుకని అంటే రాజులైన యాజక సమూహం అంటే సంఘాలు అనేది ఒక సమూహంగా ఉంటాయి. అంటే డినామినేషన్లు వేరు వేరుగా ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క డినామినేషన్ పెట్టుకోవచ్చు. అంటే సమూహాలు అనేకమై ఉన్నాయి, కానీ రాజ్యం మాత్రం ఒకటే. మా సంఘంలో మా పాటలే పాడాలా, వేరే పాటలు పాడకూడదు. మా సంఘంలో విధానం ఇదే ఉంటుంది, వేరే విధానం మా సంఘంలో ఉండకూడదు. వీళ్ళు అనే వాళ్ళంతా ఒకరోజు దేవుని రాజ్యంలో నిలబడాల్సి ఉంది. అండి ఆడ ఎబ్రోన్ వాళ్ళు వచ్చారండి, మేము టెన్త్కి వస్తారు, మాకు వర్షిప్ మాకు ఎట్టుండాలంటే ఆడదన్నుకుంటారా? ఆడదన్నుకుని నీకు అవుద్దా? పరలోకంలో పోయి అందుకుని నీకు అవుతాయి. ఈ ఎబ్రోన్ వాళ్ళు పోయి అయ్యా మాకు ఆ రీతికి ఎప్పుడు ఇంకా ఆరాధించేది మాకు అది ఇష్టం లేదు, అసలు అది ఏంటో చేతులు ఎత్తేది ఏంటి, చప్పట్లు కొట్టేది మాకు ఇష్టం లేదు, మేము సపరేట్గా పోతామంటే కుదరద్దా? కుదరదు. ఆయన ఒకటే పరలోకం, ఒకడే దేవుడు, ఆరాధన కూడా అక్కడ ఒకే విధానం ఉంటుంది. అది స్పష్టమైన ఆరాధన ఏదో మనం తెలుసుకోలే. ఈ రోజుల్లో కొంతమంది మనుషులు కల్పించారు ఆరాధనలు, ఇట్లా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. ఒక నిజమైన ఆరాధన, అందుకని దేవుడు ఆత్మతో ఉండాలి, సత్యముతో ఉండాలి. దానికి బైబిల్ గ్రంథాలను ఆధారం చేసుకుని ఉండాలి. ఒక పరిపూర్ణమైన ఆరాధనతో, దేవుణ్ణి సంపూర్ణమైన ఆరాధనతో ఆయన ఎదుట మనం నిలబడాలి. అందుకని సిద్ధపడే అనుభవం ఉండాలి. దేనికి సిద్ధపడాలి? నిర్గమకాండ 34వ అధ్యాయం 2వ వచనం, ఎక్సోడస్ చాప్టర్ 34 వర్స్ 2. నిర్గమకాండము 34వ అధ్యాయం 2వ వచనం. దేనికి సిద్ధపడట? పర్వతం మీదకి రావటానికి, దేవుని సన్నిధికి రావటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన ఆలయంలో రావటానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన దగ్గరకు మనం రావటానికి మనం సిద్ధపడితే ఆయన మన యొక్కకు రావటానికి ఆయన సిద్ధపడతాడు. అందుకని ఒక్క మాటలో చెప్తాను, నా యొక్కకు రండి, నేను మీ యొక్కకు వస్తాను. నా యొక్కకు రండి, నేను మీ యొక్కకు వస్తాను. నేను మీ యొక్కకు వచ్చానంటే అప్పుడు అపవాది మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని దగ్గరకు రానంత వరకు వాడు మన ఇంట్లో తిష్టేసుకొని కూర్చుంటాడు. ఇది నాదే అంటాడు, నా రాజ్యం అంటాడు, నా సామ్రాజ్యం అంటాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో, ఇక్కడికైతే వచ్చి ప్రభా నేను నీ బిడ్డనయ్యా, నీ సొత్తయ్యా, నీ స్వాస్థ్యమయ్యా, నీవే నా దేవుడివి, నీవే నా రాజువు, నా ప్రభువు అని అంగీకరించు. ఆయన్ని నీ మీద ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకో, నువ్వు నిలబెట్టుకొని హృదయంలో ఆయన్ని ఎన్నుకో. అప్పుడు ఇంటికి వెళ్ళు, నీతో పాటు ఆయన వస్తాడు.
ఇంక నీ తోడుగుంటాడు, నేను నడిపిస్తాడు. కాబట్టి ఆయన రాజ్యం అనేది ఎక్కడుంది అంటే ఈ సన్నిధిలో ఉంది. ప్రార్థన చేసుకోవడానికి మన మోకాళ్ళ మీదకి వద్దాం. ఈ రోజుల్లో చాలామంది ఆయన మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచినాడు. తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టు ఒక సంఘాన్ని సిద్ధపరిచినాడు. అక్కడికి ఆయన నేను తీసుకొని వస్తానన్నాడు. లోకములో పాపములో ఉంటుండగా, శాపములో ఉంటుండగా, దేవుని ఎరగని వారమై ఉంటుండగా, దేవుణ్ణి భయపడని వారమై ఉంటుండగా, అటు వారందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఎరిగిన వారందరినీ ప్రత్యేకించి ఆ లోకంలో నుంచి విమోచించి తను ఏర్పాటు చేసిన పరిశుద్ధమైన స్థలములోనికి, సంఘములోనికి మనం తీసుకొస్తున్నాడు. ఈ సంఘంలో తీసుకొచ్చిన తర్వాత ఆయన మనం అంటాడు, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఆయన కొరకు బ్రతకాలే కానీ లోకం కొరకు బ్రతకూడదు. లోకంలో ఉన్నదన్నీ గతించిపోతాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఈరోజు మనకు ఒకవేళ ఈ మాటలు వింటున్న మన జీవితంలో లోకానికి సంబంధించిన ఒకవేళ మనలో ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా జీవిస్తున్నాయేమో, ఒక్క మాట, ప్రభా లోకము నాలో జీవించటం ఏంటి? నేను లోక సంబంధిని కాదు కదా, నీ సంబంధిని, నీ బిడ్డను నాయన, నీకు సంబంధించినదే నాలో ఉండాలి. లోకానికి సంబంధించింది ఏది నాలో లేకుండా తీసివేయండి. ఈ లోకంలో తనకి ఇష్టమైనట్టుగా ధనవంతుడు జీవించిన దౌర్భాగ్య స్థితి నా జీవితంలోనికి రాకుండా నీ చిత్తమే నా జీవితంలో సంపూర్ణంగా జరుగుగాక. నా ఇష్టాలు, నా కోరికలు, నా ఆలోచనలు బట్టి నేను నడుచుకునేవనగా కాక నీ దైవ సంకల్పమే, నీ దైవ చిత్తమే నా జీవితంలో సంపూర్ణంగా జరిగించదుగాక. ఎందుకంటే నీ చిత్తము అది నిత్యము నిలిచేది. నేను అనుకున్నవి విఫలము కావచ్చు, నేను అనుకున్నవి ఫెయిల్ కావచ్చు, కానీ నా గురించి నువ్వు అనుకున్నది అది నిత్యముగా ఉంటుంది, అది నిత్యమైన కట్టడిగా ఉంటుంది, అది స్థిరత్వంగా ఉంటుంది. కాబట్టి నీ చిత్తంలో నా జీవితాన్ని నిలబెట్టు ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆయన అంటాడు, అప్పుడు ఆయన మనం స్థిరపరచుటకు, బలపరచుటకు శక్తివంతుడు. రెండవదిగా జయించే అనుభవం కలిగి ఉండాలి. కొన్ని చిన్న చిన్న వాటిని జయించలేక దేవునికి దూరం అయిపోవటం, దేవుని సహవాసానికి దూరం అవటం, దేవుని సంఘానికి దూరం అవటం, ప్రార్థనకు దూరం అయిపోవటం, దేవుడితో ఉన్న సత్సంబంధాన్ని కోల్పోవటం మన జీవితంలో ఉండకూడదు. దుష్టుడు మన ముందు ఎలాంటిది వేసినా సరే బలము కలిగిన వారమై దాన్ని ఎదుర్కొంటూ కలిగిన విశ్వాసం మనం ఉండాలి. గలివిడైపోయి, గందరగోళమైపోయి, అసమాధానానికి గురైపోయి, బలహీనమైన మనస్సాక్షి కలిగిన వారమై మనం ఉండకూడదు. జయించే బలం, దేవుని బలం మనం పొందుకు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటుంది వాక్యం. దేవా, ఒకవేళ అంటే బలహీనమైన వాడిని వాళ్ళని ఈ లోకంలో నేను కొన్నిటి జయించలేక నేను ఉన్నానేమో, ఈ సమయంలో నీ బలము నాకు కావాలి. నీ బలము నాకు దయచేయండి, నీ శక్తిని మాకు దయచేయండి. ఎందుకంటే నువ్వు బలవంతుడు దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు నన్ను బలపరచకపోతే నేను బలపరచబడలేను, నువ్వు నన్ను స్థిరపరచకపోతే నేను స్థిరపరచబడలేను. నన్ను కట్టుటకు, నన్ను నిలబెట్టుటకు అది నీకు మాత్రమే సాధ్యం. ఒకవేళ ఏ పరిస్థితుల్లో నేను పడిపోయి ఉన్నానో, కొన్ని విషయాలు జయించలేక నేను కూలిపోయి ఉన్నానేమో, ఓటమి పాలయ్యి ఉన్నానేమో, అవి నా పక్షము నన్ను మీరే కార్యము చేసి జరిగించండి, సబలపరచండి. నా పక్షముందు నిలిచి నాకు విజయం ఇవ్వండి. ఒకవేళ నేను కూలిపోటుకు నాలో అవిశ్వాసం ఇంకా ఉందేమో, బలమైన విశ్వాసం నా లేదేమో, నాలో అపనమ్మకము లేకుండా తీసివేయండి. మీరిచ్చే శక్తి చేత, మీ ఆత్మ చేత, మీ ఎడలున్న విశ్వాసము చేత లోకమును జయించే శక్తిని, దుష్టుని జయించే శక్తిని కలిగినటువంటి విశ్వాసాన్ని నాలో వృద్ధి పొందించండి అని మనం ప్రార్థించాలి. చివరిగా 4వదిగా సిద్ధపడాలి. సిద్ధపడి ఎదురు చూడాలి. ఆయన కొరకు మనం ఎప్పుడు సంసిద్ధత కలిగి ఉండాలి. యుద్ధం చేయడానికి సైనికులు ఏ రీతిగా సిద్ధపడి ఉంటారో ఎల్లప్పుడూ కూడా మనం ప్రభు కొరకు సిద్ధంగా ఉండాలి. అందుకని మెలకువ కలిగి ఉండు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు మేలుకొని ఉండేటట్టు చూచునో ఆ దాసుడు ధన్యుడు అంటుంది వాక్యం. మనం ఒకవేళ
సిద్ధపడకుండా ఇంకా జాగరులై ఉన్నామేమో. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు, తిండి వలన ఐక విచారం వలన దేని వల్ల మీరు మత్తులు కాకుండా చూసుకోనండి. అంటే మత్తు తాగితే వచ్చేది కాదు మత్తు. ఈ రోజుల్లో కొంతమందికి ధనం మత్తు, సంపద మత్తు, ఇంకొక మత్తు, మొబైల్లో ఒక మత్తు, ఏ ఏటి మీదో మత్తు కలిగి వేరే దాన్ని మరిచిపోతున్నారు. మీరు మత్తులై ఉండకాకన్నట్లు వాక్యం. ఒకవేళ మత్తులముగా ఉంటే ఏ సమయంలో దేవుడు మనల్ని సంధిస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఈ రాత్రి జీవనంలో దేవుని సంఘముగా మనం నిలబడాలి. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు కొరకు వధువులు సిద్ధపరచబడినట్లుగా మనము సిద్ధపడి ఉండాలి. ఆయన ఏ సమయంలో అయినా మన యొద్దకు రాని, ఏ గడియలైనా మన యొద్దకు రాని, మనం పరిపూర్ణత కలిగిన వారం కానీ ఎదుట మనం నిలబడి ఉండాలి. అటు కృప, అటు ధన్యత ప్రభు మనకు దయచేయనట్లుగా దయచేసి విన్నటువంటి వాక్యం కొరకు, కేవలం వాక్యం కొరకు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ప్రార్థించండి.